నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో గల శ్రీ సీతారామ ఉమామహేశ్వర ఆలయంలో బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, హైందవ సోదరుల ఆధ్వర్యంలో వీర హనుమాన్ శోభాయాత్ర వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పురోహితులు రాజశేఖర శర్మ మాట్లాడుతూ, ఈ నెల 23న హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారామ ఉమామహేశ్వర ఆలయం నుంచి పురవీధుల గుండా సంతోషిమాత ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ శోభాయాత్రలో హైందవ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని హిందువుల ఐక్యత చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హైందవ సోదరులు తదితరులు పాల్గొన్నారు. మన గజవెల్లి పట్టణంలో అత్యంత ప్రాచీనమైనటువంటి శ్రీ సీతారామ ఉమామహేశ్వర స్వామి దేవాలయం నుండి శ్రీ క్రోధినామ సంవత్సర చైత్ర శుద్ధ పౌర్ణమి మంగళవారం తేదీ 23 ఏప్రిల్ 2024 ఉదయం 9 గంటల నుండి హనుమత్ విజయోత్సవ శోభాయాత్ర శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం, సంగాపూర్ రోడ్డు, సంతోషమాత ఆలయం వరకు కొనసాగుతుంది. అందరూ ప్రతి ఒక్కరు కూడా కేవలం గజ్వేల్ పట్టణంలో ఉన్నటువంటి యువతనే కాకుండా ప్రతి ఇంటి నుంచి ఒక వ్యక్తి ఖచ్చితంగా ఈ శోభాయాత్రలో ప్రత్యక్షంగా పాల్గొనాలి. ప్రతి చేతిలో కాషాయ జెండా ఉండాలి. ప్రతి నోటి వెంట జై శ్రీరామ్ అనేటువంటి నామము ఇక్కడి నుండి మొదలుపెట్టి సంగాపూర్ రోడ్లోని సంతోషిమాత సహిత సత్యనారాయణ స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వరకు కొనసాగాలి. ఈ శోభాయాత్రలు దిగ్విజయం చేయవలసిందిగా సమస్త భక్తజనాన్ని కోరుకుంటూ, ఇది కేవలం శోభాయాత్ర అంటే ఏదో ప్రత్యేకంగా హిందూ జనానికని కాదు. హిందూ అనేటువంటిది ఒక మతం కాదు, అది సనాతన వైదిక ధర్మ. ఆ ధర్మను పరిరక్షించడానికి అందరం కలిసికట్టుగా నడవాలి. జై శ్రీరామ్ అని పలుకుదాం, కలిసికట్టుగా నడుద్దాం. ప్రతి ఇంటికి, ప్రతి చేతికి ఒక కాషాయ జెండా తప్పనిసరిగా పూనుకొని మన ధర్మాన్ని రక్షిద్దాం, మన యొక్క ఉనికిని కాపాడుకుందాం. సనాతన వైదిక ధర్మాన్ని కాపాడి మన భావి తరాలకు మన వైదిక ధర్మను అందిద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.